హాయ్ అండి. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అనగానే గుర్తొచ్చేది మనకి సూర్యభగవానుడు కదా. మన ప్రత్యక్ష దైవమైనటువంటి ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుని జన్మదినం. అందుకని అందరూ మంచిగా సూర్యభగవానుని తలుచుకొని సూర్యాష్టకం, సూర్యస్తోత్రం కానీ చదువుకొని మంచిగా పూజ చేసుకోండి. నేను కూడా చిక్కుడు కాయలతో ఇలా రథాన్ని తయారు చేసుకొని పాలతో ప్రసాదాన్ని పాల పాయసం చేసుకొని నివేదన చేయాలంట. నాకు చిక్కుడు ఆకులు దొరకలేదండి. చిక్కుడు ఆకులతో ప్రసాదం నివేదన చేయాలంట, కానీ నాకు ఆకులు దొరకలేదు. తమలపాకులతోనే నివేదన చేశాను. మీరు కూడా ఇలాగే మంచిగా పూజ చేసుకొని సూర్యదేవుని తలుచుకొని మంచిగా పూజ చేసుకోండి. ఎంతమంది ఇలా పూజ చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్.